పరీక్ష పునఃపరీక్ష విశ్వసనీయతను సరిగ్గా వర్ణించడానికి కింది వాటిలో ఏ వాక్యం సరిపోతుంది? సో ఈ విశ్వసనీయతను తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతి ఇక్కడ అడిగాడు. ఆ పద్ధతి పేరు టెస్ట్ రీటెస్ట్ మెథడ్. ఇక్కడ మీనింగ్ ఉంది. టెస్ట్ చేయాలి, ఆ పరీక్షను మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేయాలి, మళ్ళీ మళ్ళీ అదే సమూహానికి ఉపయోగించాలి. దాన్ని తెలుగులో పరీక్ష పునఃపరీక్ష పద్ధతి అంటాం. రెండవది ఆడ్ ఈవెన్ స్ప్లిట్ ఆఫ్ మెథడ్. చూడండి ఇక్కడ ఆడ్ ఈవెన్ బేసి సరి సంఖ్య సమద్విఖండన పద్ధతి. అంటే ఒక పరీక్షలో ఉండేటువంటి నంబర్స్ 1 to 100ను బేసి సంఖ్య ఉండే పరీక్ష ప్రశ్న ఒకవైపు, సరి సంఖ్య ఉండే ప్రశ్నలు మరొక వైపు రెండు భాగాలు చేసి మొదటి భాగానికి రెండవ భాగానికి మధ్య సహ సంబంధం చూడడం. మూడవది ప్యారలల్ ఫార్మ్ మెథడ్. ఈ ప్యారలల్ ఫార్మ్ మెథడ్లో ఒకే విధమైనటువంటి ప్రశ్నలు ఉండే రెండు పరీక్షలను రెండు వేరు సెషన్స్లో కండక్ట్ చేసి మొదటి పరీక్షకు రెండవ పరీక్షకు సహ సంబంధం ఉందో లేదో చూడడం. చూడండి ఇక్కడ టెస్ట్ రీటెస్ట్ మెథడ్లో పరీక్ష ఒకటే, ఆ పరీక్షను ఒక సమూహానికి అనేక సార్లు కండక్ట్ చేస్తాం. అందుకే దాన్ని పరీక్ష పునఃపరీక్ష పద్ధతి అంటారు. రెండవది ఆడ్ ఈవెన్ స్ప్లిట్ ఆఫ్ మెథడ్. ఒక పరీక్షలోని ప్రశ్నలను రెండు భాగాలుగా చేస్తాం. రెండు భాగాలుగా చేసినప్పుడు ఆడ్ నంబర్స్ బేసి సంఖ్యలో ఉండే ప్రశ్నలన్నీ ఒకవైపు, ఈవెన్ నంబర్స్ సరి సంఖ్యలో ఉన్న ప్రశ్నలన్నీ ఒకవైపు రెండు భాగాలుగా చేసి మొదటి భాగానికి రెండవ భాగానికి మధ్య మరి కోరిలేషన్ చూస్తూ విశ్వసనీయత తెలుసుకుంటాం. మూడవది ప్యారలల్ ఫార్మ్ మెథడ్, సమరూప పరీక్ష పద్ధతి. ఈ పద్ధతిలో రెండు వేరే పరీక్షలు తయారు చేసి ఆ రెండు పరీక్షలను వేరే సెషన్స్లో కండక్ట్ చేసి మొదటి పరీక్షకు రెండవ పరీక్షకు మధ్య సహసంబంధం తెలుసుకొని విశ్వసనీయతను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పరీక్ష పునఃపరీక్ష పద్ధతి అంటే మీకు అర్థమైంది. ఈ 4 ఆప్షన్స్లో దేనికి సంబంధించింది పరీక్ష పునఃపరీక్ష పద్ధతి? ఆప్షన్ ఏ కాలక్రమంలో పరీక్ష గణనలు నిలకడగా ఉన్నాయో లేదో మాపనం చేయడం. బి ఒకే పరీక్షలోని రెండు సమాన భాగాల నుండి పొందిన గణనలు నిలకడగా ఉన్నాయో లేదో మాపనం చేయడం. చూడండి, ఒకే పరీక్షలోని రెండు సమాన భాగాల నుండి పొందిన గణనలు నిలకడగా ఉన్నాయో లేదో మాపనం చేయడం అనేది ఆడ్ ఈవెన్ స్ప్లిట్ ఆఫ్ మెథడ్ అవుతుంది. కనుక అది ఆన్సర్ కాదు. సి ఒక నికష అన్వయం లేదా భావనను నిలకడగా మాపనం చేయడం, ఇది కూడా కరెక్ట్ కాదు. డి 2 లేదా అంతకంటే ఎక్కువ గణనలు తీర్పర్లు లేదా నిర్ధారకుల మధ్య గల ఆమోద స్థాయిలో మాపనం చేయడం, ఇది కూడా కరెక్ట్ కాదు. చూడండి, ఆప్షన్ ఏ ఒకసారి గమనిస్తే కాలక్రమంలో పరీక్షా గణనలు నిలకడగా ఉన్నాయో లేదో మాపనం చేయడం. ఒక పరీక్షను మనం అనేక సార్లు కండక్ట్ చేసినప్పుడు ఆ కాలక్రమంలో వచ్చినటువంటి పరీక్షా ఫలితాలు నిలకడగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం, మాపనం చేయడం అనేది ఈ పరీక్ష పునఃపరీక్ష పద్ధతి. దాని ద్వారా విశ్వసనీయత తెలుసుకోవచ్చు. దాన్ని ఇంగ్లీష్లో టెస్ట్ రీటెస్ట్ మెథడ్ అంటారు.